మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాదాపుగా ఇంచుమించుగా 6 అడుగులు ఉన్న ఆహారం తనది. చూసేందుకు గంభీరంగా కనిపించే తనతో మాట కదిపితే గానీ తెలియదు తాను ఎంతటి మృదు స్వభావి అని. ఆయన మరెవరో కాదు, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ గ్రామ సర్పంచ్ కొమ్ము కృష్ణ గారు. ఈ రాజకీయ అరంగేట్రం అనేది ఏ పార్టీ నుంచి ఏ విధంగా జరిగిందండి? కాంగ్రెస్ పార్టీ నుంచి మనం పని చేసుకుంటూ పార్ట్ టైము కంపెనీలో డ్యూటీ చేసుకుంటూ సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ రాజకీయ ప్రస్థానం మొదలైందండి. అలాంటి పరిస్థితుల నుంచి మీరు ఒక నాయకుడిగా అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ఎదగగలిగారు అసలు? ఎస్సీ రిజర్వేషన్ రావడము, ఒక సర్పంచ్ కావడము, ఆ సర్పంచ్ అయిన తర్వాత కూడా ఊరు అభివృద్ధిగా మంచిగా ఉండాలంటే ఈ 4 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ క్రమంలో మీరు సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కొంత పర్సెంటేజ్ డిమాండ్ చేశారు అనే ఒక విమర్శ అయితే వచ్చింది. ఇది వాస్తవం కాదంటారు? మా వార్డు సభ్యులు కానీ ఏ పని చేసుకున్నా మీరు చేసుకుంటారా చేసుకుని, కానీ ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఏ కంపెనీని మీరు తెలుసుకోండి. నందిగామ గ్రామ అభివృద్ధి కోసం దాదాపుగా 4 కోట్ల నిధులతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్తున్నాను. మరి 4 కోట్ల నిధులు అభివృద్ధి చేపట్టిన కొమ్ము కృష్ణ గారు మరోసారి ఎన్నికల బరిలో ఎందుకు ఓటమి పాలవలసి వచ్చింది? ఓడలే గెలిచినాం. మీకు రాజకీయ భిక్ష ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీ పంచడం చేరారు. మళ్ళీ అదే పార్టీ గూటికి మళ్ళీ తిరిగి వచ్చారు. అంటే గతంలో ఏదో భారీ ఆఫర్ వచ్చిన నేపథ్యంలో మీరు ఆ పార్టీకి వెళ్ళారనుకోవచ్చా? అక్కడ 5 ఏళ్ళు ఉన్నాం కానీ ఎలాంటిది స్పందన లేదు. ఇంటికో ఉద్యోగం వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఇవన్నీ చెప్తే మేము కూడా సరే అయితే మన అని పార్టీకి పనిచేయడం జరిగింది. చేసిన తర్వాత స్పందన కరెక్ట్ లేదు కాబట్టి మళ్ళీ అదే గూటికి కాంగ్రెస్ పార్టీకి చూపడం జరిగింది. సర్పంచ్గా మీరు ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో మీకు వరుసకు సోదరుడైన మీ బంధువే ఎన్నికల బరిలో నిలిచారు. అవును. ఆయన దాదాపుగా 1.5-2 కోట్ల వరకు ఈ ఎన్నికల్లో ఖర్చు చేశారు. మరి మీరు ఎంత ఖర్చు చేశారండి అసలు? మేము ప్రజలకు సేవ చేసినాం కాబట్టి ప్రజలు గుర్తించి సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన గ్రామ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. అంటే అప్పుడే ముసలం పుట్టిందంటారా నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలో? ఇప్పుడు మనకి పని కావాలి, ఇది కావాలన్నప్పుడు ఖచ్చితంగా తప్పదు. అది బాడీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి మారారు, వేరే పార్టీ నుంచి మళ్ళీ తిరిగి సొంత గుటికి వచ్చారు. మళ్ళీ భవిష్యత్తులో మరో పార్టీ మీరు మారాలని గ్యారెంటీ ఏంటండి అసలు? టీఆర్ఎస్ లా ఇక్కడ గెలిచి అక్కడ ఓడడం తప్ప అక్కడ ఏమి మేము చేసింది లేదు. పార్టీ మారాలంటే మనకు నచ్చాలి, నచ్చితేనే మారుతాం.